వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఎవరైతే 2026-27లో ఎంబీఏ అండ్ ఎంసీఏ కోర్సులలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే టీజీ ఐసెట్ 2026 నోటిఫికేషన్ అనేది విడుదలైంది అండి తెలంగాణ నుంచి. ఈసారి వచ్చేసి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ వారు ఈ టెస్ట్ అనేది ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకోసం కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని యాజ్ అ సమ్మరీగా క్లుప్తంగా సైడ్స్ రూపంగా తీసుకొచ్చేసానండి. ఈ టెస్ట్కి ఎవరెవరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటండి, వాటి యొక్క అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అండ్ లాస్ట్ డేట్స్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తున్నాను. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడాలని కోరుకుంటున్నాను. ముందుగా ఎంబీఏ అండ్ ఎంసీఏ చేయాలనుకున్న వారు ఏ కాలేజ్లో ఏ యూనివర్సిటీ నుంచి చేయొచ్చు అనేది చూసుకుంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కింద చేసుకోవచ్చు అండ్ కాకతీయ యూనివర్సిటీ, జేఎన్టీయు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ అండ్ శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్ యూనివర్సిటీ కింద సంబంధించినటువంటి ప్రైవేట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కాలేజీలలో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటటువంటి కాలేజీలు అన్నిట్లలో ఈ యూనివర్సిటీ కింద ఉన్న కాలేజీలలో మనం జాయిన్ అవ్వచ్చు. వాటి యొక్క క్వాలిఫికేషన్స్ అనేది చూసుకుంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ చూసుకుంటే ఎంబీఏ వారు చేయాలనుకున్న వారు ఏదైనా మినిమంగా డిగ్రీ 3 years డ్యూరేషన్ చేసేవారు ఉండాలండి. వారు వచ్చేసి బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ అండ్ బీఈ, బీటెక్ అండ్ బీఫార్మసీ చేసిన వారు కూడా ఈ ఎంబీఏ అనే కోర్స్కి అప్లై చేసుకోవచ్చు, ఎంట్రన్స్ టెస్ట్లో పాల్గొనవచ్చు అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ అందరూ కూడా ఎంబీఏ అనేది చేసుకోవచ్చు. ఇక ఎవరైతే ఎంసీఏ ఉన్నవారు ఇంట్రెస్ట్ ఉన్నారో పీజీగా వారికి వచ్చేసి మినిమం డిగ్రీ అనేది 3 years కోర్స్ అనేది వచ్చేసి బీసీఏ కానీ బీఎస్సీ, బీకామ్ అండ్ బీఏ వారు ఈ కోర్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ ఒక కండిషన్ ఏంటంటే 10+2 లేదా డిగ్రీ లెవెల్లో మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్గా వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు చదివి ఉండాలని చెప్తున్నారు. వారే ఎంసీఏకి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే జనరల్ కేటగిరీ వారికి 50% ఆఫ్ మార్క్స్ ఉండాలండి. ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీ వారికి 45% ఆఫ్ మార్క్స్ ఉన్నా కానీ ఈ కోర్సులు ఎంబీఏ కానీ ఎంసీఏ చేసే వారికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఎంట్రన్స్ టెస్ట్ రాయటానికి. ఇంకొక విశేషం ఏంటంటే ఎవరైతే కరెంట్లీ డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఉన్నారో చదువుతున్నారో వారందరూ కూడా ఈ కోర్సులకి అప్లై చేసుకొని ఎంట్రన్స్ టెస్ట్కి పాల్గొనవచ్చు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి. ఇది ఆన్లైన్ మోడ్లోనే ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్ ఉంటుందండి. కంప్లీట్గా డ్యూరేషన్ వచ్చేసి మనకు 2.5 hours అనేది ఇస్తారు. ఇందులో వచ్చేసి 3 sections ఉంటాయండి. ఫస్ట్ సెక్షన్ కింద అనలిటికల్ ఎబిలిటీ అనేది ఉంటుంది, తర్వాత మ్యాథమెటికల్ ఎబిలిటీ అనే సెక్షన్ బి కింద ఉంటుంది అండ్ సి కింద కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ఇక సెక్షన్ ఏలో ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ కింద లాంగ్వేజెస్ కింద ఉంటుందండి. అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ కింద మ్యాథ్స్, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ కింద లాంగ్వేజ్ ఉంటుంది అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ కింద ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందండి. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది చూసుకుంటే ఏదైతే చాలా ఇంపార్టెంట్, ఎవరైతే క్వాలిఫికేషన్ మెయిన్ బెంచ్ మార్క్ దాటుతారో ఈ కోర్సెస్కి చేయడానికి ఎంబీఏ కానీ ఎంసీఏ చూసుకుంటే మనకు జనరల్ అండ్ ఓబీసీ వారికి 25% ఆఫ్ మార్క్స్ రావాలంటే 200 మార్క్స్లో కేవలం 50 మార్క్స్ అనే బెంచ్ మార్క్ దాటిన వారందరూ కూడా ఎంసీఏ కానీ ఎంబీఏ కానీ ఇంట్రెస్టెడ్ బట్టి వారు అప్లై చేసిన దాన్ని బట్టి వారు కోర్సెస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ వారికి అసలు క్వాలిఫికేషన్ మార్క్స్ అనేది కూడా ఏం లేవు. ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ చేస్తారో వారందరూ కూడా నెక్స్ట్ ఎంబీఏ అండ్ ఎంసీఏ అనేది చేసుకోవచ్చండి. అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి 550 రూపీస్ పే చేయాలి అండ్ జనరల్ అండ్ అదర్ కేటగిరీస్ వారందరూ కూడా 750 రూపీస్ చేయాలండి. కానీ ఈ పేమెంట్ చేసేటప్పుడు ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే పేమెంట్ చేయాలి. మనం క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ డెబిట్ కార్డ్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ఆర్ టీఎస్ ఆన్లైన్ సెంటర్స్లలో కూడా దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు అనేది మనం పేమెంట్ చేయొచ్చు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు ఆన్లైన్లో అసలు యాక్చువల్గా అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అయ్యేది 12th February నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. లేట్ ఫీజు లేకుండా చివరి తేదీ వరకు ఎప్పుడైతే లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 16th March వరకు మనం వితౌట్ ఎనీ ఫీజ్ తోటి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ డేట్స్ చూసుకుంటే 13th and 14th May 2026గా రోజున ఉంటుందని చెప్తున్నారు. ఎగ్జామ్ సెషన్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM to 12:30 PM ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి 2:30 PM to 5 PM వరకు
ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఈ యొక్క డేట్స్ అనేది మీరు ఖచ్చితంగా మార్క్ చేసుకొని పెట్టుకోండి, ఎవరు కూడా మర్చిపోవద్దని కోరుకుంటున్నాను. ఇంకా డోంట్ మిస్ ద లాస్ట్ డేట్, ఎందుకంటే లాస్ట్ డేట్ వరకు మీరు వెయిట్ చేయకండి. 16th March ఈజ్ అండ్ లాస్ట్ డేట్ వితౌట్ ఎనీ ఫీజ్, లేట్ ఫీజ్ తోటి. కాబట్టి మీరు ఈ లోపే మీరు పేమెంట్ అనేది చేసేయండి, కట్టేసేయండి. ఒకవేళ మనం మిస్ అయింది అనుకోండి, మనం చూసుకుంటే టిల్ 30th March వరకు 250 రూపీస్ అనేది లేట్ ఫీజ్ కలెక్ట్ చేస్తారు. 7th April వరకు 500 రూపీస్ అనేది కలెక్ట్ చేస్తారు. అండ్ 1st May వరకు 5000 రూపీస్ కలెక్ట్ చేస్తారు. అండ్ టిల్ 2nd and 3rd May వరకు 10,000 రూపీస్ అనేది లేట్ ఫీజ్ అనేది కలెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ముందుగానే అప్లై చేసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అండి. ఎవరైతే ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలనుకున్న వారు ఖచ్చితంగా ముందే అప్లై చేసుకోండి. ఇక మన ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్ ఆర్ దిస్ ఎగ్జామ్, ర్యాంకింగ్ క్రైటీరియా ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ ఇద్దరికి ఒకే మార్కులు వస్తాయి అంటే సెక్షన్ ఏ మార్కులు, ఒకవేళ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ సేమ్ క్యాండిడేట్స్కి వచ్చింది అనుకోండి, అందులో సెక్షన్ ఏ మార్కులు ఆ తర్వాత సెక్షన్ బి మార్కులు ప్రయారిటీ కింద చూస్తారండి. ఒకవేళ సెక్షన్ ఏ మార్కులు సెక్షన్ బి మార్కులుగా సేమ్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు టై అయినప్పుడు వారి యొక్క ఏజ్ క్రైటీరియాని తీసుకొని వారికి క్వాలిఫికేషన్ అనేది ర్యాంక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ర్యాంక్ వ్యాలిడిటీ వచ్చేసి 26-27 అకాడమిక్ ఇయర్ వరకు మాత్రమే ఈ ర్యాంక్ అనేది ఎలిజిబుల్గా ఉంటుంది. ఇక వెబ్సైట్లో ఉన్న మార్క్ టెస్ట్లను ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టేసేయండి. ఎలా అప్లై చేసుకోవాలి, హౌ టు అప్లై చూసుకుంటే ముందుగా మనము వెబ్సైట్కి వెళ్ళాలండి. వెబ్సైట్ అడ్రస్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా క్లిక్ చేసుకొని వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. తర్వాత క్లిక్ పేమెంట్ అండ్ పే ఫీజ్, పేమెంట్ అనేది పే ఫీజ్ అనేది చేయాలి. దాని తర్వాతనే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కంప్లీట్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. తర్వాత ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత దాని యొక్క ప్రింట్ తీసుకొని మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ అప్లికేషన్ జనరేట్ చేసిన ఫ్యూచర్ కమ్యూనికేషన్ సంబంధించిన అన్ని కూడా ఆ అప్లికేషన్ రిఫరెన్సెస్ నెంబర్స్ మీద మనకు డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నాను. పూర్తి నోటిఫికేషన్ మరియు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు అక్కడి నుంచి క్లిక్ చేసుకొని కూడా మీరు ఓపెన్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇక ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఎవరైతే ఈ ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జాబ్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎవరైతే అవసరం ఉన్న వారు ఉన్నారో వారందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రివర్ట్ చేస్తాను, రిప్లై చేస్తాను. దాంతోపాటుగా మీకు లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన కంటిన్యూస్ న్యూస్ అనేది వస్తూనే ఉంటుంది మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.